అందరికీ నమస్తే. ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛరథం అనే కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది బాలూరు హై స్కూల్ దగ్గర. మరి స్వచ్ఛరథము గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛరథం కార్యక్రమం ద్వారా చెత్తను సేకరించి ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించండి అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమై మనకు వెల్దుర్తి మండల మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు. మరి వారి విషయంలో తెలుసుకుందాము. నమస్తే సార్. స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం? ఈరోజు స్వచ్ఛరథ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టరు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గురువారం మండలంలో హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఇతర గ్రామాలు కానివ్వండి, విద్యార్థినులకు అందరూ కూడా అవేర్నెస్ యొక్క కార్యక్రమం ఈ యొక్క స్వచ్ఛరథం గురించి చెప్పండి అని చెప్పేసి ప్రజాప్రతినిధులకు ఆర్డర్స్ వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో బాయ్స్ హై స్కూల్ నందు ఉన్నటువంటి పిల్లలకందరికి కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దాదాపుగా ఈరోజు ఏదైతే గ్రామాల్లో మీ పేరెంట్స్కి, తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అంటే, మీరందరూ కూడా ఏదైతే వేస్టేజ్ ఉన్నటువంటి పరికరాలను అందరూ కూడా, అట్టలైతేనేమి, ప్లాస్టిక్ సామాన్ అయితేనేమి, ఇనుప సామాన్ అయితేనేమి, అనేకమైనటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడంటే ఎక్కడనే రోడ్లలో పారేయకోకుండా, అది కూడా ఈరోజు ప్రభుత్వం కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు ఆ యొక్క రథాన్ని ఏర్పాటు చేసి, స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేసి మనకు అక్కడ సచివాలయాలు ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి ఆర్డర్స్ చేసి అక్కడ మైక్ పెట్టుకొని ఆ గ్రామంలో అక్కడి నుంచి సామాన్ అంతా తీసుకొని వచ్చి మనకున్నటువంటి ఈ యొక్క సరుకుల్ని, ఏదైతే సరుకులు ప్రభుత్వం ప్రకటించిందో ఆ సరుకులకు దాని వాల్యుయేషన్ ప్రకారంగా మన పెద్దలకు, తల్లిదండ్రులకు మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మీ తల్లిదండ్రులకు చెప్పాలి అనేటువంటి మోటివేషన్ ఇదంతా కూడా విస్తరింపజేయాల ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని విధానాలని మీరు చక్కగా మీ తల్లిదండ్రులకు కూడా వివరిస్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఏదైతే మెటీరియల్ ఉన్నాయో తప్పకుండా మనం అన్ని గ్రామాల్లో మీరు వచ్చినటువంటి మీ పేరెంట్స్కి అందరికి కూడా చెప్పాలి. ప్రతి గ్రామంలో ఈ రోజు గురువారం రోజు ఈ ప్రతి స్కూల్లో ఉంటుంది. అదే మళ్ళా మిగతా దినాలంతా కూడా అన్ని గ్రామాల్లో సచివాలయం సెంటర్లో తిరుగుతుంది. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేయాలి. ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన తల్లిదండ్రులకు చెప్పే దిశగా మీరందరూ కూడా చెప్తారని, మంచి విద్యని అభ్యసిస్తారని, మంచి ఆధ్యాత్మికంగా మీరందరూ కూడా మంచి విద్యావంతులుగా, బుద్ధిమంతులుగా తీర్చిదిద్ది మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. మీరందరూ కూడా మంచి చదువులు చదవాలి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులకు మెసేజ్ పాస్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాదు కనుక మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులకు చెప్పాలని మీ వార్డెన్ సార్ కూడా ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దానికి కేజీల ప్రకారం లెక్క పెట్టి మీకు కావాల్సినటువంటి ఇంట్లో సరుకులు అవి వేస్ట్ గా పాడేస్తే ఏమవుతుంది? మనకు ఏం ₹1 రాదు కదా. అదే వీళ్ళకి ఇస్తే ఏమవుతుంది? మనకు ఇంట్లో సరుకులు వస్తాయి. మనం అన్నం తినాలంటే పప్పులు, తల్లిదండ్రులకు చెప్పాలి. అది చెప్తారా అందరూ? ప్రతి ఇంటి పోయి అమ్మ వేస్టేజ్ పాడేయద్దు, ఒక చోట పెట్టుకో, పలానా స్వచ్ఛరథం వస్తుంది, వాళ్ళకి ఇవ్వు, డబ్బులు వస్తాయి అని చెప్పాలి.